మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం ఫ్లూయెంట్గా, కొంచెం హైఫైడ్గా మాట్లాడాలనుకుంటే కొన్ని వర్డ్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. అందులో ఏంటి అంటే గుడ్ ఎట్, గుడ్ విత్, గుడ్ ఇన్. ఇవి చిన్న స్లైట్గా అనిపిస్తుంది, కానీ ఈ డిఫరెన్సెస్ మనకు తెలిసింది అంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. గుడ్ ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్కిల్స్ కానీ, ఎబిలిటీస్ కానీ, టాలెంట్స్ గురించి కానీ ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు మనం గుడ్ ఎట్ యూజ్ చేస్తాం. గుడ్ విత్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పీపుల్ గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ ఎప్పుడైతే హ్యాండిల్ కానీ, మేనేజ్ కానీ చేయాలో అప్పుడు గుడ్ విత్ యూజ్ చేస్తాం. గుడ్ ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్ఫార్మెన్స్, సబ్జెక్ట్స్లో కానీ, ఫీల్డ్స్లో కానీ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అంటే అప్పుడు గుడ్ ఇన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గుడ్ డాష్ డ్రాయింగ్. మనం డ్రాయింగ్ అనేది ఏంటి? స్కిల్ అంటే గుడ్ ఎట్. ఐ ఆమ్ గుడ్ డాష్ ఇంగ్లీష్ అంటే ఏమన్నాం? సబ్జెక్ట్ అన్నాం. సో సబ్జెక్ట్ అంటే గుడ్ ఇన్ అని యూజ్ చేయాలి. హీ ఈస్ గుడ్ డాష్ చిల్డ్రన్ అంటే ఎవరు? పీపుల్, జనాలు. సో పీపుల్ వచ్చినప్పుడు గుడ్ విత్. మై ఫ్రెండ్ ఈస్ గుడ్ డాష్ ఆర్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ఏంటి? స్కిల్ అంటే మనకి ఏం యూజ్ చేస్తాం? గుడ్ ఎట్. హీ ఈస్ గుడ్ డాష్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ఆయన టాలెంట్, తన స్కిల్. సో స్కిల్ యూజ్ చేసినప్పుడు ఎట్ యూజ్ చేస్తాం, మనకి స్కిల్, ఎబిలిటీస్, టాలెంట్ యూజ్ చేసినప్పుడు. ఐఎమ్ గుడ్ డాష్ యానిమల్స్. మళ్ళీ ఇక్కడ యానిమల్స్ అంటే మనం ఏమనుకున్నాం? పీపుల్, యానిమల్స్ ఇవి వచ్చాయి అంటే విత్ యూజ్ చేస్తాం. హీ ఈస్ గుడ్ డాష్ సైన్స్ అంటే మళ్ళీ మనం ఏమనుకున్నాం? సబ్జెక్ట్ కానీ, ఫీల్డ్ కానీ ఉన్నది అంటే ఇన్. సో మనం ఎప్పుడైనా వర్క్షీట్ చేసేటప్పుడు ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ డ్రాయింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ డ్రాయింగ్ అనేది స్కిల్ అయిందా, పీపుల్ అయ్యారా, యానిమల్ అయిందా, లేకపోతే సబ్జెక్టా, ఫీల్డా అనేది ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి. సో అది మనం చూసుకున్న తర్వాత ఇది స్కిల్ అని తెలుస్తుంది. అప్పుడు మనం గుడ్ ఎట్, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వర్క్షీట్ కంప్లీట్ చేయడానికి. క్యాన్ హీ డూ, ఈజీ టిప్ ఏంటి అంటే ఫస్ట్ గుడ్ ఎట్ చూడాలి అంటే క్యాన్ హీ డూ, ఆయన చేయగలడా, తనకి ఏమైనా టాలెంట్ ఉందా అన్నది మనం చూసుకున్నామంటే గుడ్ ఎట్ యూస్ అవుతుంది. స్కూల్ కానీ, సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ అయిందంటే గుడ్ ఇన్ అవుతుంది. అదే పీపుల్ కానీ, థింగ్స్ కానీ, మనుషులు కానీ, యానిమల్స్ కానీ ఎవరైనా వచ్చారంటే అది గుడ్ విత్ అవుతుంది. సో ఇది చిన్న డిఫరెన్స్ లాగే అనిపిస్తుంది, బట్ వన్స్ మనకి ఇది అర్థమైంది కానీ అయితే ఈజీగా వర్క్షీట్స్ మనం యూజ్ చేసేయచ్చు. అండ్ మనం మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడాము అంటే ఈ వర్డ్స్ తెలిస్తే అట్లనే మాట్లాడగలం. అప్పుడు మనం ఫ్లూయెంట్గా మాట్లాడడం కూడా వస్తుంది.